ఏపీ ప్రజలు చారిత్రాత్మక తీర్పిచ్చారన్నారు బీజేపీ నేత కామినేని శ్రీనివాస్. సునామీ వచ్చినట్లుగా ఎవ్వరూ ఊహించని విధంగా ఫలితాలు వచ్చాయన్నారు. ఈ చారిత్రక విజయంలో జనసేన అధినేత పవన్ ముఖ్య పాత్ర పోషించారన్నారు కామినేని శ్రీనివాస్. దీనిపై మా కరెస్పాండెంట్ క్రాంతి మరింత సమాచారం అందిస్తారు. కూటమి భారీ మెజారిటీతో ఏపీలో విజయం సాధించింది. ఇక ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ కైకలూరు ఎమ్మెల్యే శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి, భారీ మెజారిటీతో గెలిచారు, ముందుగా కంగ్రాట్స్. ఎట్లా అనిపిస్తుంది విజయం? థ్యాంక్స్ అమ్మా. ఇది ఒక చరిత్రాత్మకమైన విజయం. ఎందుకంటే ప్రజలు తిరుగుబాటు చేసి ఎవ్వరూ ఊహించనన్ని మెజార్టీ ఇచ్చారు. ఎక్కడ నేను ఇంత మెజార్టీలు వస్తాయని నాకైతే అంత వస్తుందని నేను అనుకోవడం ఎవరూ కూడా ఊహించి ఉండరు. ఎప్పుడో పూర్వం ఎక్కడన్నా అక్కడ 20,000 25,000 వచ్చిందని బాగా ఎక్కువ అనుకున్నాడు. ఎక్కడో 40,000 అనే ఫిగర్ చూసాం. ఇప్పుడు చాలామందికి ఆ ఫిగర్, ఆ 40,000 మెజార్టీ ల్యాండ్ మార్క్ దాటి వచ్చినట్టు బోల్డ్ మంది ఉన్నారు. ఇది ప్రజా విజయం. ప్రజలు మనం ఏం చేసినా వాళ్ళు నమ్ముతారు. మనం చెప్పింది జనం నమ్ముతారు అనేది కాదు, వాళ్ళు జడ్జ్ చేసుకుంటారు. జడ్జ్ చేసుకుని అవసరమైనప్పుడు చెప్తారు. ఇవాళ ఎన్డీఏ కూటమికి చరిత్రలో ఇంత ఎక్కువ ఈవెన్ మనకి తెలిసి 1994లో ఒక మంచి మెజార్టీ వచ్చింది. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు, అప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కాంగ్రెస్ 26 సీట్లే వచ్చినాయి. 2000 అపోజిషన్ స్టేటస్ రాలా. ఇంత తక్కువగా వచ్చింది చరిత్ర. ఇది నిజంగా ఈ రాష్ట్రం నిజంగా ఒక దురదృష్టకరమైన పరిస్థితి. 10 ఏళ్ల తర్వాత పునర్నిర్మించుకోవటం అంటే చాలా దురదృష్టం. తెలంగాణ చరిత్రాత్మకమైనటువంటి విజయానికి కింగ్ మేకర్ పవన్ కళ్యాణ్ జనసేన అనుకోవచ్చా? తప్పకుండా. దీన్ని కలుపుతూలో ఆయన రియల్ హీరో పవన్ కళ్యాణ్ గారు, అందరూ ఒప్పుకో తప్పదు. ప్రజలు కూడా ఎక్కడ చరిత్రలో ఇవాళ దాకా ఎంపీలు గెలిచినవి ఉన్నాయి, రాష్ట్రంలో అన్నీ గెలిచినాయి. బీజేపీ చాలా రాష్ట్రాల్లో మొత్తం స్వీప్ చేసింది. ఎమ్మెల్యేలు నుంచున్న సీట్లన్నీ గెలిచినా నాకు తెలిసి, ఇంకా నాకన్నా తెల్లనాళ్ళు ఉన్నారు, 100కి 100 21 సీట్లు కంటెస్ట్ చేస్తే 21 గెలిచారంటే ఎక్కడెక్కడో అది కష్టం ఇది కష్టం అన్నారు. మాకు కూడా కొన్ని సీట్లు చాలా టైట్ అన్నారు. 40,000 50,000తో గెలిచారంటే ప్రజల్లో ఒక సునామీ లాగా ఉంది, బయటపడలా. ఖచ్చితంగా బీజేపీ కూడా దాదాపు 10 సీట్లలో 8 గెలిచింది, పార్లమెంటు కూడా 3 గెలిచింది, భారీ మెజారిటీ వచ్చేసింది. మీకు కూడా అనుకోని కూడా వచ్చింది కారణం. తప్పకుండా ఇది అలయన్స్లో అన్నీ కలిపి ఇవాళ ప్రజలు నమ్మారు కాబట్టి వేశారు. ఓటు ట్రాన్స్ఫర్ చాలా బాగా జరిగింది. ఈ ఎన్నికల్లో ఘన విజయానికి ఖచ్చితంగా కింగ్ మేకర్గా పవన్ కళ్యాణ్ ఉంటారు. ఇక రియల్ లైఫ్లో కూడా ఏపీకి ప్రస్తుతం పవన్ కళ్యాణే పవర్ స్టార్ అని కూడా చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సత్యనారాయణతో క్రాంతి, TV9 విజయవాడ నుంచి.